ఒక మనిషి చిన్నప్పటి నుండి అడవిలో కట్టెలు కొట్టాడు. అతను బడిలో చదువుకోలేదు, అతనికి గురువు లేడు, పుస్తకం లేదు. కానీ ఆ మనిషి ఒకరోజు అత్యంత గొప్ప ఫిలాసఫర్ అయ్యాడు. ఆ మనిషి పేరు ప్రోటాగోరస్. అతను గ్రీస్ లో పుట్టాడు. అడవి జీవితం నుండి జ్ఞానం నేర్చుకున్నాడు. ప్రోటాగోరస్ చిన్నప్పుడు అడవిలో కట్టెలు కొట్టి ఒక పెద్ద బుట్టలో మోసేవాడు. ఒకరోజు గొప్ప ఫిలాసఫర్ డెమాక్రిటస్ అతన్ని చూశాడు. ఆ కట్టెలు బుట్టలో చాలా తెలివిగా పేర్చారు అని గమనించాడు. అతను ప్రోటాగోరస్ దగ్గరకు వెళ్ళాడు, మాట్లాడాడు. ఆ సాధారణ కట్టెల కుర్రాడిలో అసాధారణ మేధస్సు కనిపించింది. డెమాక్రిటస్ అతన్ని తన దగ్గర చేర్చుకున్నాడు, జ్ఞానం నేర్పాడు. ఒక కట్టెల కుర్రాడు ఫిలాసఫర్ అయిన నిజ జీవిత కథ ఇది. ప్రోటాగోరస్ ఒక గొప్ప వాక్యం చెప్పాడు: మనిషి అన్నింటికి కొలమానం. అంటే ఉన్నవి ఉన్నాయని, లేనివి లేవని చెప్పేది కూడా మనిషే. దేవుడు కాదు, రాజు కాదు, పుస్తకం కాదు, చివరికి నిర్ణయం తీసుకునేది మనిషే. అందుకే ప్రోటాగోరస్ చెప్పాడు, నిజం ఒక్కటే కాదు, అనుభవిస్తున్న వ్యక్తిని బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పండు తినగానే ఒకరికి తీపిగా ఉంటుంది, అదే పండు వేరే ఒకరికి పులుపుగా ఉంటుంది. రెండు నిజాలే, రెండు అనుభవాలే. అందుకే నిజం అనేది మనిషి అనుభవం బట్టి మారుతుంది. ప్రోటాగోరస్ దేవుళ్ళ గురించి మరో గొప్ప మాట చెప్పాడు: దేవుళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు అన్నాడు. ఆ కాలంలో ఇది చెప్పడం మరణశిక్షకు సమానం. గ్రీస్ లో దేవుళ్లను అనుమానించిన వారిని శిక్షించేవారు. కానీ ప్రోటాగోరస్ భయపడలేదు. అతను చెప్పాడు, మనిషికి తెలియనిది మనిషి నమ్మకూడదు. ఏ పుస్తకము చదవకుండా, ఏ గురువు చెప్పకుండా ఒప్పుకోవడం అజ్ఞానం. ఇందుకే అతని పుస్తకాలు సముద్రంలో పారవేయబడ్డాయి. అయినా సరే అతని మాటలు మాత్రం మునగలేదు. ప్రోటాగోరస్ దేవుళ్ల గురించి రాసిన పుస్తకం అధికారులు తగలబెట్టారు. ఏథెన్స్ నగరంలో బహిరంగంగా ఆ పుస్తకాలు కాల్చారు. అతన్ని దేశం వదిలి వెళ్ళమన్నారు. అతను వెళ్ళాడు. పుస్తకాలు కాల్చవచ్చు, మనిషిని తరిమేయవచ్చు, కానీ నిజమైన ఆలోచనను ఎవ్వరూ చంపలేరు. 2000 సంవత్సరాల తర్వాత మనం ఇప్పటికీ ఆ మాటలు చదువుతున్నాం. ఇది ప్రోటాగోరస్ ధైర్యానికి సాక్ష్యం. ప్రోటాగోరస్ మరో చరిత్రను తయారు చేశాడు. అతను మొట్టమొదటిసారి జ్ఞానానికి ధరను నిర్ణయించాడు. అప్పటి వరకు తత్వవేత్తలు ఉచితంగా నేర్పించేవారు. ప్రోటాగోరస్ చెప్పాడు, నా జ్ఞానానికి విలువ ఉంది, డబ్బు కావాలి. చాలా మంది అతన్ని దూషించారు. కానీ అతను అన్నాడు, కష్టపడి నేర్చుకున్నది ఉచితంగా ఇవ్వడం సరికాదు. నేర్చుకున్న వ్యక్తికి గౌరవం ఉండాలి, జీవనం ఉండాలి. ఆ రోజు నుండి ఉపాధ్యాయ వృత్తికి మూల్యం వచ్చింది. ఈ రోజు టీచర్లకు జీతం వస్తోంది. ఆ మార్పు ప్రోటాగోరస్ వల్లనే. సాక్రటీస్ చెప్పాడు, నిజం ఒక్కటే ఉంటుంది, దాన్ని కనుగొనాలి. ప్లేటో చెప్పాడు, నిజమని ఒక ఉన్నత ప్రపంచం ఉంది. ప్రోటాగోరస్ చెప్పాడు, నిజం అనే ఒక్క రూపం లేదు, మనిషిని బట్టి మారుతుంది. నీ అనుభవం నీకు నిజం. ఇది ప్రోటాగోరస్ ఇచ్చిన గొప్ప స్వేచ్ఛ. ప్రోటాగోరస్ అడవి కట్టెల నుండి వచ్చాడు. గ్రీస్ యొక్క అత్యంత శక్తివంతమైన ఫిలాసఫర్ అయ్యాడు. అతన్ని తరిమేశారు, పుస్తకాలు కాల్చారు, సముద్రంలో మునిగిపోయాడు. కానీ అతని మాటలు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాయి.